అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ మీకు ఒక హెల్దీ కర్రీ చూపిస్తాను. ఇవి తెలుసు కదండి అందరికీ, బెబ్బర్లు. దీన్ని నానబెట్టి ఇట్లా బాయిల్ చేసి పెట్టుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా బెబ్బర్లు ఏంటి. ఇది నానబెట్టుకొని ఒక 1-2 అవర్స్ నానబెట్టేసి విజిల్ పెట్టేసుకోండి. ఒక 3-4 విజిల్స్కి అయిపోతుంది. ఇట్లా మెత్తగా పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సింది ఆనియన్స్, టమాటో. ఇది ఎందుకు పెద్దగా కట్ చేసినంటే ఇవి మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్, ఒక 3 టమాటాలు, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం. కారం మీకు ఎప్పుడు చెప్తాను, మీకు తగినంత వేసుకోండి. నేను ఎంత వేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఒక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను, 2-3 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి, ఇది కాజు పేస్ట్, కాజు పౌడర్. నేను అన్నిట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. కాజు పౌడర్ 2 స్పూన్స్, ఇది నువ్వుల పౌడర్ 2 స్పూన్స్, పల్లీల పౌడర్ 2 స్పూన్స్. ఇట్లా మనం రెడీగా మనం డబ్బాలలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్గా మనం కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని చేసేసుకోండి. ఇందులో చేసుకొని ఫస్ట్ కొంచెం ఆనియన్ ఫ్రై కావాలి. కొద్దిగా ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే టమాటాలు వేసేసాయి. వేసేసాను టమాటాలు మొత్తం వేసేసి దాంట్లోనే పుదీనా వేసేసేయండి. నేను ఇది మా చెట్టుదండి, ఫ్రెష్, అందుకే ఇట్లా ఫ్రెష్ కాడలు కూడా వేసేస్తున్నా. ఇప్పుడే తెంపిన. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టండి. సిమ్లో మెత్తగా మగ్గాలి మొత్తము. ఇంత మగ్గినాక ఆఫ్ చేసి చల్లగైనాక మిక్సీలో వేసుకున్నాము. ఇందాక మనం టమాటా, ఉల్లిగడ్డ మెత్తగా ఇట్లా ఉడికించుకున్నాం కదండి. ఇది మిక్సీకి వేసేద్దాం. మిక్సీ తిప్పుకుందాం ఒకసారి. ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోయండి. నేను 2 స్పూన్స్ పోయినా. మీరు ఎక్కువ ఆయిల్ పోసుకోవాలంటే ఎక్కువ పోసుకోండి. కొంచెం ఒక చిన్న ఆనియన్ వేసుకోండి. ఎందుకంటే మనము ఈ ఆనియన్ ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాము. ఇది ఎందుకంటే కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేస్తాం కాబట్టి కొంచెం ఒక సగం అంతా ఆనియన్స్ వేసుకోండి. ఇట్లా పేస్ట్ అయిపోతుంది. ఇట్లా పట్టేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ అయినాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. పసుపు వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. ఇది స్టీల్ కదండి, కొంచెం మాడుతుంటుంది. స్టీల్ కడాయి కదా, కొంచెం మాడుతుంది. సిమ్లో పెట్టుకోండి. స్టీల్ అయితే కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇట్లా అనుకోండి. దీంట్లోనే కారం వేసేయండి. కారము, కాజు పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి అన్నీ వేసేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ పోసాను. కొంచెమే పోయండి వాటర్ పోసేసి బాగా ఇట్లా కలుపుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసేయండి. వాటర్ పోసి ఇట్లా కలుపుకోండి. దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన వరకు సిమ్లో పెట్టేసేయండి. మూత తీసి చూద్దామండి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న టమాటా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసేయండి. ఇందులో వేసేసి మంచి బాగా కలిపేసి కొంచెం ఉడకనివ్వండి. ఇది మూత పెట్టి. ఇప్పుడు దీంట్లో ఇట్లా ఉడుకుతుంది కదండి మసాలా, దీంట్లో ఇవి వేసేయండి. బెబ్బర్లు వేసేసి బాగా కలపండి. మంచిగా కలిపేసి ఒక 1 మినిట్ అట్లా వదిలేసేయండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ గట్టిగా ఉండాలంటే వాటర్ పోయకండి. కొంచెం ఇట్లా పలసగా ఉండాలంటే వాటర్ పోయండి. ఇది పెట్టేసి కొంచెం బాయిల్ కానివ్వండి కొంతసేపు. అయిపోయింది, రెడీ. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకోండి. కొంచెం నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ వేసేసుకోండి.
లాస్ట్ ఫైనల్ ఇదండి గరం మసాలా నేను ఇంట్లో చేసిన, కొంచెం వేసుకోండి, కొంచెం నెయ్యి వేయండి, నెయ్యి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసి కలిపేసేయండి, కలిపేసి ఒక 1 సెకండ్ అట్లా పెట్టేసి ఆఫ్ చేసేసేయండి స్టవ్. బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. అది రెడీ అయిపోయింది, మసాలా బెబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఇది రోటీలకైతే ఇంకా బాగుంటుందండి. రోటీ చేసుకున్నప్పుడు ఇది హెల్దీ కూడా, మంచిది చాలా బెబ్బర్లు. మసాలా అంటే నేను ఇవన్నీ మసాలాలు మీకు ఆల్రెడీ చెప్పిన, హెల్దీవి ఇవన్నీ. కాజు పొడి, నువ్వుల పొడి, పల్లీల పౌడరు ఇవన్నీ హెల్దీ. ఏం పెద్ద మసాలా ఏం కాదు. చూడండి చాలా బాగుందండి టేస్ట్. కారం కూడా సరిపోయింది కరెక్ట్, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఈ రోటీకి బాగుంటుంది, అన్నం కూడా బాగుంటుంది వేడివేడిగా, చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా హెల్తీ, ఇది అందరికి బాగుంటాయి బెబ్బర్లు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోకి లైక్ చేయట్లేదండి, మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి నాకు. మీరు లైక్ చేస్తేనే నాకు వీడియోలు చేయాలనిపిస్తుంది. ఎవరికి నచ్చుతుందో నచ్చట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. లైక్ కూడా చేయండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. నమస్తే.